హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హాఫ్ కేజీ పిండితో పప్పు చెక్కలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పప్పు చెక్కలు ఈ కొలతలతో చేస్తే చాలా చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఈసారి పండుగకు పప్పు చెక్కల్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగొస్తాయండి. గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 6-7 లేదంటే మీ కారాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను అల్లం కూడా తీసుకున్నానండి. ఒక 4-5 దాకా చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు చెక్కలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో పొడి బియ్య పిండి 3 కప్పుల దాకా తీసుకోవాలండి. సుమారుగా ఇది హాఫ్ కేజీ వరకు ఉంటుందండి, కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక నేను 3 కప్పుల దాకా బియ్య పిండి తీసుకున్నాను. రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే బియ్యాన్ని పట్టించి అయినా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న వేసుకుంటున్నానండి. మీరు బయట కొనే అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వెన్న వేసుకోవచ్చు, లేదంటే వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వెన్న వేసుకోవడం వల్ల చాలా గుల్లగా ఇంకా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయండి. ఇప్పుడు ఈ వెన్నను మొత్తం మనం ఇలా పిండిలో మిక్స్ చేసుకోవాలి. పిండిలో బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. మురుకులు చేసేటప్పుడు కూడా ఇలా మనము బటర్ యూజ్ చేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయి మనకు జంతికలు కూడా. చూడండి, ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పచ్చిమిరపకాయలు అల్లంని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. సన్నగా కట్ చేసుకున్న ఒక పిడికెడు దాకా కరివేపాకు ఆకులను వేసుకోవాలండి. ఇలా మధ్యలో తింటేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీంట్లో అయితే నేను వేడి వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనకు పప్పు చెక్కలు చాలా గుల్లగా వస్తాయండి. నేనైతే ఒక 2 గంటల ముందైతే పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని రెండింటిని నానబెట్టుకున్నానండి. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇలా కొద్ది కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటూ మనం స్పూన్తో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వాటర్ వేయకముందే మనం ఇలా పెసరపప్పు అవన్నీ వేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, అందుకే నేను ఒక 2 గంటలు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పును నానబెట్టుకున్నానండి. సగ్గు బియ్యాన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా 2 గంటల్ని నానబెట్టుకున్నాను. రెండింటిని కూడా సమానంగా 2 గంటలు నానబెడితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. పెసరపప్పు సగ్గు బియ్యాన్ని కూడా ఇలా పిండిలోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా పల్చగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం పప్పు వేసి చేసుకుంటున్నాం కాబట్టి చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీలో మనము కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలో మనము చూపిస్తున్నాను, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు సగం పిండిని తీసుకొని దీంట్లో చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి కదా, మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలి.
దాంట్లో నుంచి చిన్న చిన్న మీకు ఎంత సైజు కావాలో చెక్కల సైజు దాన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, గోళీల్లాగా రౌండ్గా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి, రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి, దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండి ముద్దలు పెట్టుకోవాలి 4. ఇలా పెట్టేసి మళ్ళీ పైన కవర్ కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మనకు ఇవన్నీ పిండి అనేది అతుక్కోదండి, మంచిగా వస్తాయి చెక్కలు అనేవి. చూడండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా కవర్ పెట్టేసి గిన్నె ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేసి మనము పల్చగా చేసుకోవచ్చండి. చెక్కలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా ప్రెస్ చేసి మనం కాస్త ఇలా నొక్కితే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి చెక్కలు అయితే. ఇలా మనం ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే చెక్కలండి ఇవి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, ఇలా కవర్ తీసేస్తే మనం ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా 1 బై 1 తీసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పూరీ ప్రెస్లో కూడా చూపిస్తానండి చెక్కలు చేసి. ఇలా మనం కవర్ పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా పిండి ముద్ద పెట్టి లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు చాలా పల్చగా వచ్చేస్తాయి. ఇలా మనకు చెక్కల మిషన్ ఉంటే తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా మనము చెక్కల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి 1 బై 1. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇలా చెక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా చెక్కలు ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 చెక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని చెక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఈ పప్పు చెక్కలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. 15 రోజులకు స్టోర్ చేసుకొని తినచ్చండి. పండుగకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలైతే ఎప్పుడు అడగగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. తుంచుతూనే తెలుస్తాయి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.